మన గతంలో మన పూర్వీకుల నుంచి మనం ప్రతి ఒక వారం ఉపవాసం ఉండడం మనకు అలవాటు. ఇది శనివారం కావచ్చు, సోమవారం కావచ్చు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఉపవాసం అనేది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి దానికి కొద్దిగా కాంప్లెక్స్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 24 అవర్స్, 18 అవర్స్, 36 అవర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఉపవాసం ఉండడం వల్ల బ్యాడ్ సెల్స్ అనేది చనిపోతాయి, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ కూడా చనిపోతాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సో యాక్చువల్గా విచ్ ఫాస్ట్ ఈజ్ గుడ్? యాక్చువల్లీ మనం ఒక 24 అవర్స్ లేదా 18 అవర్స్ తినకుండా ఉండడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటి, దీన్ని ఏ రకంగా మొదలు పెట్టాలి, ఇది ఎవరికి సూట్ అవుతుంది? డెఫినెట్లీ 24 hour ఫాస్ట్ మీరు చేయగలుగుతారంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ ప్రాక్టీస్ అండి. ఓకే, యా. అండ్ బట్ ఐ ఫీల్ అకార్డింగ్ టు మీ అట్లీస్ట్ వాటర్ అయినా తాగాలి త్రూ అవుట్ ది డే. సో పాతకాలంలో there was some scientific reason behind doing these fasting also on particular days according to the energy that was there on that day. So different days ki different type of fasting చెప్తారు. So yes, a 24 hour fast if you are able to do, మీకు టాలరెన్స్ లెవెల్ ఉంది అని అంటే with water can be done. ఇప్పుడు నాకు వాట్ ఐ బీన్ సీయింగ్ ఇస్ చాలా మందికి ఇప్పుడు అసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిందండి. సో అలాంటి వాళ్ళకి 24 hour ఫాస్టింగ్ ఐ యూజువలీ డోంట్ సజెస్ట్. ఐ సజెస్ట్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు ఫాస్ట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ సిస్టమ్, మీరు ఫ్రూట్స్ అయినా తినండి త్రూ ద డే. ఫ్రూట్స్ తినండి, లేకపోతే లిక్విడ్స్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి బండి నీళ్ళు, కొంచెం మజ్జిగ, అలాంటి కొంచెం ప్లాన్ చేస్తాం త్రూ అవుట్ ద డే. కొంతమందికి దే ప్రిఫర్ ఒక్క మీల్ తింటామండి, మిగతా రోజంతా మేము ఫాస్ట్ చేస్తాము అని అంటారు. సో దాట్ ఆల్సో ఇస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు స్పెసిఫిక్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చూస్తే ఐ హ్యావ్ సీన్ అంటే మంచి రిజల్ట్స్ దేనికి వచ్చాయంటే అఫ్ కోర్స్ షుగర్ కంట్రోల్కి ఒకటి ఇట్ హ్యాస్ హెల్ప్డ్ అండి. సెకండ్, చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి. కరెక్ట్గా ఫుడ్ తినాలి, డయట్ ఫాలో అవ్వాలి, కరెక్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని ఉంటుంది మైండ్లో, కానీ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఐ హ్యావ్ సీన్ హ్యాస్ హెల్ప్డ్ అ లాట్. ఈ క్రేవింగ్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఐ థింక్ మైండ్కి ఒక డిసిప్లిన్ కావాలండి. ఈ టైం నుంచి ఈ టైం నేను తింటాను, ఈ టైం నుంచి ఈ టైం నేను తినను అని ఒకసారి మైండ్లో అది వన్స్ వి సెట్ ఇట్ కదా, it's easy for someone to follow those rules. So intermittent fasting, I have seen good results and each person is different andi. Kontamandiki 16/8 panchestundi, kontamandiki even stricter timings panchestharu. So it depends on the client to client vary avutundi gani I have suggested it to people who have required it and అది పని చేస్తుంది కూడా. కానీ దాంట్లో నుంచి మళ్ళీ 3 meal ప్యాటర్న్కి ఎలా వాపస్ రావాలి అనేది యూ విల్ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్ టు గెట్ బ్యాక్ ఆన్ దాట్. ఓకే, ఆన్ యువర్ ఓన్ వెన్ యూ ట్రై టు డూ ఇట్, మీ రిజల్ట్స్ ఏమేమి మీరు చూసారో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, వెదర్ ఇట్స్ వెయిట్ లాస్, క్రేవింగ్స్ తగ్గిపోవడము, ఏదైనా దోస్ రిజల్ట్స్ ఇప్పుడు మీకు మెయింటైన్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ అ ప్రొఫెషనల్స్ హెల్ప్ టు అండర్స్టాండ్ మళ్ళీ 3 meal ప్యాటర్న్కి నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనేది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ అ ప్రొఫెషనల్స్ హెల్ప్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.